తెలంగాణ భవన్లో బంగారు బతుకమ్మ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఎంపీ కవిత మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఆ పాటల్ని అందుకొని పాడుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తున్నది. ఆనందమే కాదు, ఇంకొక 100 ఏండ్లు మన పండుగకు డోకా లేదని చెప్పి అనిపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే మన పండుగకు డోకా లేదో అప్పుడు మన సంస్కృతి బాగున్నట్టే. ఎందుకంటే పెద్దవాళ్ళు బాగా ఆలోచించి పెడతారు, పండుగలు ఉట్టిగా పెట్టరు. సంవత్సరం అనిపిస్తుంది మనకరే రోజు ఇదే పూజ పాఠం ఏంది ఇదంతా అనిపిస్తుంది. కానీ ఆ పూజ పాఠం ఆ పండుగ ఆ పద్ధతులనే ఒక అర్థం దాగి ఉంటుంది. అది ప్రతి సంవత్సరం మనం చేసేటటువంటి పండుగతోని మన సంస్కృతి గుర్తొస్తుంది, మనం ఎవరమో గుర్తొస్తుంది, మనం ఎక్కడి నుండి వచ్చినామో గుర్తొస్తుంది. ఇవాళ అందరం హైదరాబాద్లో ఉండొచ్చు కాక రకరకాలుగా మనం ఎవరి స్థాయిలో వాళ్ళం మంచిగానే బతుకుతున్నాం. కానీ ఊరిని మర్చిపోయినాం, అందరం కూడా మట్టి వాసన అన్నదే మర్చిపోయినాం. కానీ ఇటువంటి పండుగల ద్వారా మళ్ళా ఒకసారి మన మట్టి వాసన మనకు గుర్తొస్తుంది, మళ్ళా ఒకసారి మన సంస్కృతి గుర్తొస్తుంది, మన ఊరు గుర్తొస్తుంది, మన పల్లె గుర్తొస్తుంది. దాంతోనే ఏమనిపిస్తుంది, మన ప్రాంతానికి ఏదో చేయాలి అనిపిస్తుంది. మనం ఉదాహరణకు చూసుకున్నట్టయితే రోజు అన్నం తింటామా కానీ తెల్లారులేస్తే మళ్ళీ కొత్త కూర కొత్త అన్నం కొత్తగా ఆకలి అన్నది అయితేనే ఉంటుంది. అట్లా మనం ఏదో ఒకటి తింటాం, కడుపు నింపుకుంటాం, శరీరం బాగుంటుంది. అట్లనే మన ఆత్మకు కూడా ఎప్పుడు ఆకలి అనేది ఉంటుంది. కానీ మనం మన బిజీ జీవితాలలో పడి అసలు ఆ విషయమే మర్చిపోయినాం, ఆత్మ అన్నటువంటిది ఉంటుందన్న విషయమే మర్చిపోయినాం. ఈ సంస్కృతి అనేటటువంటిదే మన ఆత్మకు ఆహారం. అది ఉన్నప్పుడే మన ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో మంచిగా ఉండగలుగుతాం. ఏ సమాజానికైనా, ఒక్క మన తెలంగాణకు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ సమాజానికైనా ఆ సంస్కృతియే ఒక మూలాధారం. మరి ఆ సంస్కృతిని కాపాడుకున్నప్పుడే ఆ దేశాలు కూడా అభివృద్ధికి వెళ్తాయి, ఆ దేశాలు కూడా ముందుండేటటువంటి సందర్భం పరిస్థితి ఉంటుంది. మనకు ఉండేటటువంటి ఈ పండుగ చాలా పురాతనమైనటువంటి పండుగ, మామూలు పండుగ కాదు. ఎందుకంటే మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కడ చూసినా దేవుణ్ణి పువ్వులతో పూజ చేస్తారు, కానీ మనం ఆ పువ్వులనే దేవునిగా పూజ చేస్తాం. ఇంత అద్భుతమైనటువంటి ఇంత అందమైనటువంటి సంస్కృతి వేరే ఎక్కడా లేదు. మరి లేదన్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి. దీంతో పాటు ఇంకొకటి ఉన్నది, మరి ఆ పువ్వులతోని ఓన్లీ మహిళలకే ప్రాధాన్యత ఉన్నటువంటి పండుగ. మగవాళ్ళంతా సైడ్ ఆర్టిస్టులే, పాపం వాళ్ళు పువ్వులు తెచ్చియాలి, ఆకులు తెచ్చియాలి, అటే పోవాలి. అవసరమైతే బతుకమ్మ పెద్దగా అయిందంటే అన్నల తమ్ముళ్ళు మోసుకొని బయలుదేరాలి. కానీ మొత్తం పాత్ర అంతా, ప్రధాన పాత్ర అంతా మనదే. అంటే మహిళలకు ఒక ప్రధాన పాత్ర ఇచ్చి, మహిళలకు ఒక గౌరవం ఇచ్చి, మహిళలకు ఒక ధైర్యం ఇచ్చి, మహిళల్ని ఎట్లా మనం అపురూపంగా చూసుకుంటామని ప్రపంచానికి చెప్పే పండుగ కూడా మన బతుకమ్మ పండుగని. మీకు అందరికి గుర్తుంటుంది, ఈ మధ్య మళ్ళీ అందరూ మొదలుపెట్టిండ్రు, బతుకమ్మ రాగానే బిడ్డకు చీర పెట్టాలి, చెల్లెకు చీర పెట్టాలి, ఇంటికి తీసుకొని రావాలి. అటువంటి ఆత్మీయతలు తక్కువైపోయినాయి, ఎవరికి వాళ్ళం బిజీ అయినాం. చాలా మటుకు ఏమైంది, అన్నలు అమెరికాలో ఉండుడో చెల్లెలు అమెరికాలో ఉండుడో అయిపోతున్నాయి. ఏదో ఒక దేశంలో ఎక్కడో ఉంటున్నాం దూరం. కానీ మళ్ళీ ఈ జాగృతి తీసుకొచ్చినటువంటి బతుకమ్మ ఒక స్ఫూర్తితో చాలా మంది పిల్లల్ని ఇంటికి పిలుచుకుంటున్నారు. ముందు హైదరాబాద్లోనే పండుగ చేసుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఊర్లలోకి పోతున్నారు. మాకు ఆ విషయం ఎట్లా తెలిసిందంటే 2007, 2008లో బతుకమ్మకు అప్పుడు కొంతమందే ఉండి ఆడడానికి. అప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు హైదరాబాద్లో పండగకి. 3 ఏళ్ల తర్వాత రండి ఈ పండగకి, మీరు ట్యాంక్ బండ్ దగ్గర రండి అని పిలిస్తే లేదు మేము మా ఊరికి పోతున్నాం అని చెప్పి. అంటే అది మాకు